మనిషి ఒక్కో విషయంలో తప్పుల్లో కూడా అప్డేట్ అవుతున్నాడు. ఇప్పుడు ఆ పూర్వకాలంలో కొన్ని చట్టాలు, కొన్ని శాసనాలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు అనుకుందాం, 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు మేము కరెక్ట్ గానే పాటించేస్తున్నాం, మేము నీతిమంతులమా అని అంటే నా రిపోర్ట్ లో కావు అంటున్నాడు ఆయన. ఒకని హృదయాంతరంగము లోతైన అగాధము అన్నాడు. ఆ అగాధంలో ఏ ఉన్నాయో ఏ మనిషికి తెలీదు, ఏ మనిషి కనిపెట్టలేడు. అలాంటి అగాధం మానవ హృదయం అన్నాడు. ఇప్పుడు స్కానింగ్ కి మనం మనుషుల ముందుకెళ్ళి నిలబడితే మనుషుల్ని 10 ఆజ్ఞలు పాటిస్తున్నావో లేదో చూస్తారు. అంటే ధర్మశాస్త్ర కాలం చెప్తున్నాను నేను, ఇప్పుడు కాదు. పర్లేదు ఇతను 10 ఆజ్ఞలు బాగానే ఫాలో అవుతున్నాడు కాబట్టి టిక్ పెట్టి పంపించేస్తారు. మనుషులు పెట్టిన టిక్ దేవుడికి సరిపోద్దా? సరిపోదు. ఒకవేళ మనుషులు రాంగ్ అని పెడితే దేవుడికి సరిపోద్దా? సరిపోదు. నువ్వు రైట్ పెట్టినా దేవుని తీర్పు వేరేగా ఉంటుంది, నువ్వు రాంగ్ పెట్టినా దేవుని తీర్పు వేరేగా ఉంటుంది. దేవుని తీర్పులో నిలబడ్డప్పుడు మన అసలు రంగు ఏంటనేది అప్పుడు బయటపడుద్ది. అంతవరకు మనం ఎవరికి త్వరపడి తీర్పు తీర్చొద్దు అన్నాడు. అందుకే దేవుడు టిక్ పెడతాడా, దేవుడు రాంగ్ అని కొడతాడా, అది ఆయన చేతిలో పని. ఎందుకంటే హృదయ రహస్యములు ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆయన తప్ప హృదయ రహస్యములు చెప్పగలిగేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు.